అల్లారం మోగి మోగి నా గుండె దెబ్బతింటే గాని అసలు నేను లెగను. మన సాఫ్ట్‌వేరోళ్ళకి స్లీప్ అంటే గోల్డు, ప్లాటినం ఉంటాయండి. అది దొరకడమే చాలా కష్టం. ఒక్కసారి ఫోన్‌లో మెయిల్స్ చెక్ చేసుకోవాలి. ఏమన్నా ప్రొడక్షన్ ఇష్యూ వస్తే అంతే. ఆ రోజు అయిపోయినట్టే. లేకపోతే ఒక్క నిమిషం అన్నా ఎక్స్‌ట్రా పడుకోవచ్చని అనుకుంటాం. కానీ అది కూడా కష్టమే. అందరికీ నమస్తే. మీ అందరికీ నా ఫస్ట్ వీడియోకి స్వాగతం. నేను మీ పక్కింటి అబ్బాయి సాఫ్ట్‌వేర్ కుర్రాడిని. మీరు చూసే ప్రతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లాగా నేను కూడా హైదరాబాద్‌లో ఒక మూలన కూర్చొని కోడ్ రాస్తూ ఉంటాను. కానీ మా లైఫ్‌లో కేవలం కోడ్, కాఫీ, కాన్ఫరెన్సెసే అనుకుంటున్నారా? అస్సలు కాదు. మా లైఫ్‌లో ఎన్నో ట్విస్ట్స్, టర్న్స్, అప్స్, డౌన్స్, ఎన్నో సరదా క్షణాలుంటాయి. ఈరోజు హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఒక రోజు ఎలా ఉంటదో మీ అందరికి చూపించే ప్రయత్నం చేస్తా. రెడీయా? పదండి. మనందరికి ఫేవరెట్ స్పాట్ హైదరాబాద్‌లో సైక్లింగ్ స్పాట్. మనమైతే అక్కడికొచ్చేసాం. కానీ మనం ఏం సైక్లింగ్‌కని రాలేదు. ఊరికే నడవడానికే వచ్చాం. హార్డ్‌కోర్ సైక్లిస్ట్ తిట్టుకోకండి నన్ను. సైక్లింగ్ ట్రాక్‌లో ఎవడ్రీడు వాకింగ్ చేస్తున్నారని. ఓకే బ్రో. లీవ్ ఇట్. మనకు నడవడానికి ఎక్కడ లేరు. సో, ఒక లైన్‌లో నడుస్తాం ఒక మూల. కానీ ఏ మాటకి ఆ మాటే. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఫుట్‌పాత్‌లు గానీ, వాకింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లు, పార్కులు, బిల్డింగ్స్ మాత్రం అసలు అదిరిపోతాయి. చాలా బావుంటుంది. కానీ ఒక్కొక్కసారి ఈ బిల్డింగులను చూస్తేనే అసలు హైదరాబాద్ ఎంత ఫాస్ట్‌గా డెవలప్ అయిపోతుందో అనిపిస్తది. కాకపోతే ఏమవుతుందంటే ఈ ఏరియాలో మనకసల ఫ్రెష్ ఎయిర్ గానీ, పొల్యూషన్ లేకుండా గాలి, దుమ్ము ఇ ఇ అసలు లేకుండా అసలు ఉండట్ల. ఈ దుమ్ము, ధూళి ఎక్కువైపోతుంది దీనివల్ల. బట్ ఓకే. డెవలప్‌మెంట్ అయితే అవుతుంది. కానీ ఓకే. ట్రేడ్ ఆఫ్. ఆఫీస్‌కి వెళ్ళాలంటే ఆ ట్రాఫిక్ అమ్మో! రామో! కానీ బెంగుళూరు ట్రాఫిక్ కన్నా హైదరాబాద్ ట్రాఫిక్ బెటరే అంటారు గానీ, మనం బెంగుళూరు ఎప్పుడు ఎళ్ళలేదు గానీ, ఓకే. దాంతో కంపేర్ చేస్తే హైదరాబాద్ బెటర్ అంటారు. కానీ ప్రతి కారు, ప్రతి బైకు మన సాఫ్ట్‌వేరోడిదే. అందరూ కలిసి హైదరాబాద్ ట్రాఫిక్‌కి ఒక ఒలింపిక్ మెడల్ ఇస్తే, మనకు మాత్రం ఖచ్చితంగా గోల్డ్ మెడలే వస్తది హైదరాబాద్‌కి. మెట్రోలో వెళ్తే ఈజీయే గానీ, ఆ రష్‌లో పక్కన ఉన్నవాడు కూడా మనకి బాస్‌లా అనిపిస్తాడు. దారిలో వచ్చేటప్పుడు రోడ్డు పక్కన ఫ్రూట్ షాప్స్ ఉంటాయి గదా! ఆటి దగ్గర ఆగితే ఒక జాంకాయలు, ఒక బొప్పాయి తీసుకున్నాం. ఒకటంటే కేజీ జాంకాయని. హ్మ్. జాంకాయలొచ్చేసి 120 తీసుకున్నాడు. పపాయ 60 తీసుకున్నట్టున్నాడు. ఇప్పుడు ఆఫీస్‌కి రెడీ అవ్వాలి. మనందరికీ ఐరనింగ్ అంటే ఒక పెద్ద టాస్కే. ఈ షర్ట్‌కి ఐరన్ ప్రతిరోజు ఒక యుద్ధమే చేయాలి. కానీ నాకు మాత్రం మేబీ ఇంట్లో మా డ్యాడీ, మా తాతయ్య అందరూ ఎవరి బట్టలు వాళ్ళే ఇస్త్రీ చేసుకుంటారు. సో, మేబీ వాళ్ళని చూడడం వల్ల మనకు అలవాటయిపోయిందేమో మరి. సో, నేను కూడా మ్యాక్స్ నా బట్టలు నేనే ఐరన్ చేసుకుంటా. దాని మీద ప్యాషన్‌తో ఒక మంచి ఐరన్ బాక్స్ కూడా కొన్నా. మనకి నెలలో ఏదో ఒకటి చిన్నదో, పెద్దదో అమెజాన్ ఓపెన్ చేసి ఒక ఐటెమ్ కొంటే గాని మనశ్శాంతి ఉండదు. లేదంటే ఎందుకురా బాబు! ఇన్ని డబ్బులు పోగేసి ఏం పీక్కోడానికి? కనీసం ఒక చిన్న ట్రీట్ కూడా నాకు నేను ఇచ్చుకోలేకపోతే అని మైండ్‌లో అంతా పాడైపోయిద్ది. సో, మ్యాక్స్ ఏదో ఒకటి కొంటా.
కనీసం ఒక షర్టో, టీ షర్టో ఏదో ఒకటి కొనాల్సిందే. అసలు మన ల్యాప్టాప్ బ్యాగ్లో ఏం ఉంటాయో చూద్దాం. ల్యాప్టాప్ మన బ్రెయిన్, మన హార్ట్, మన జీవితం. తర్వాత హెడ్ఫోన్స్. ఇదేంటంటే సౌండ్ క్లారిటీగా వినడానికి, మన మేనేజర్ ఘోష వినడానికి హెడ్సెట్ చాలా ముఖ్యం. ఇయర్ ఫోన్స్ వైర్డ్ మన సాంగ్స్, మ్యూజిక్ వినడానికి. ఓకే. మన కంపెనీ టీ షర్టు ఎప్పుడో ఇచ్చారు, మనకు టైం లేదు అసలు దీన్ని ఓపెన్ చేయడానికి. మేబీ నెక్స్ట్ టైం వీడియోలో వేసుకుని చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడే వచ్చా ఆఫీస్ నుంచి ఇంటికి. మన లైఫ్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది, అదే కళ్ళజోడు. ఇప్పటికీ నా దగ్గర ఒక పెద్ద కలెక్షనే ఉంది. నాకు ఇరిగిపోయిన కళ్ళజోళ్ళన్నీ అన్నీ ఇరిగిపోవడమే. నిద్రలో పక్కన పెట్టడం, లేకపోతే దాని మీద కాలేసి తొక్కడం, ఏదో ఒకటి అయ్యి ఇరిగిపోతుంది ఒక సంవత్సరంలోపే. అందుకే మళ్ళీ కొన్నాం ఇంకో కళ్ళజోడు. మనకి షాపింగ్ చేయడం, కళ్ళజోడులు, ఎలక్ట్రానిక్స్ లేదా టెక్ సంబంధించినవి ఏదైనా మనకు కొనడం ఇష్టమే. కాకపోతే ఇది ఇంకొక కొనడం కేటగిరీలోకి రాదు, డబ్బులు తగలడం కేటగిరీలోకి వచ్చిద్ది. కానీ అవసరం కదా, వాడాలి, కొనాలి. మీ అందరికీ ఒక చిన్న అప్డేట్, స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్. వీకెండ్లో మన కిచెన్లో వంటలు, పెంట్లు, హైదరాబాద్లో మన పక్కనే ఉన్న అందమైన ప్రదేశాలు, ఇంకా మన హైదరాబాద్లో ఉన్న వైరల్ ఫుడ్ వీడియోస్ అన్నీ ట్రై చేద్దాం. బేసిక్గా ఏం సరదా చేయొచ్చో అన్నీ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కుర్రోడిని ఎంకరేజ్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఎన్నో ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. వీకెండ్లో పెంట్లు, సరదాలు, షికార్లు ఒక్కటి కాదు అన్నీ. ఈ వీడియోకి మాత్రం ఇంతే. బాయ్ బాయ్, సెలవు.